నమస్కారం సిసిసి న్యూస్ కు స్వాగతం ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు ఘనంగా ప్రారంభమైన 67వ జాతీయ స్థాయి బాలుర ల్యాండ్ టెన్నిస్ టోర్నమెంట్ ప్రపంచం గర్వించదగ్గ క్రీడాకారులుగా ఎదగాలి కాకినాడ జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా ఘనంగా ముగిసిన లాస్యప్రియ కూచిపూడి నృత్య నికేతన్ నేషనల్ డాన్స్ ఫెస్టివల్ విశేషంగా అలరించిన నృత్య ప్రదర్శనలు వైసీపీ ప్రభుత్వ పాలనలో అన్ని అరాచకాలే అని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆగ్రహం అంతా రామమయం జగమంతా రామమయం అయోధ్య రామాలయ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా సిసిసి ఛానల్లో ప్రత్యేక కథనం వైసీపీ ప్రభుత్వ పాలనలో అన్ని అరాచకాలే అని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో వైసీపీ మరోసారి అధికారం చేపడితే రాష్ట్రంలో దళిత జాతి అంతరించిపోతుందని దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. శాసనసభ్యులు గోరంట్ల నివాసంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో తుగ్లక్ పాలన సాగుతుందని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అరాచక అక్రమాలను ప్రశ్నిస్తే ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు బనాయించి వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. పదవి కోసం ఒక అమాయక దళిత యువకుడు జనపల్లి శ్రీనుని అడ్డుపెట్టుకుని కోడికత్తితో దాడి చేయించుకుని దానిని తన అధికారం కోసం వాడుకున్న వ్యక్తి అని విమర్శించారు. బయటకు వస్తే నిజాలు బయటపడతాయన్న భయంతోనే శ్రీనుపై వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు చెప్పుకునే యోగ్యత కూడా జగన్ రెడ్డికి లేదని గోరంట్ల అన్నారు. ఇక తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు కదలిరా సభకు ప్రజల నుండి అనూహ్య స్పందన వస్తుందని రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్కరూ ఇబ్బందులు పడుతున్నారని వైసీపీ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను క్రిస్మస్ కానుకలను జాన్ తోఫాలను వైసీపీ ప్రభుత్వం పక్కన పెట్టిందని గోరంట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి వైసీపీ ప్రభుత్వానికి చరమగీతం పాడాలని గోరంట్ల అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీసీఎల్ కార్యదర్శి జల్దీ కృపారావు, తూర్పుగోదావరి జిల్లా టీఎన్టీయూసీ అధ్యక్షులు ఎర్రమోతు ధర్మరాజు, ఎస్సీసీఎల్ సీనియర్ నాయకులు తలారి మూర్తి, రాయుడు సునీల్, అనంతారపు గోపి తదితరులు పాల్గొన్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే కోడికత్తి సీనుకి న్యాయం జరగాలి. నువ్వు కోర్టుకు వెళ్ళి నీ మీద దాడి జరిగిందే వాస్తవం అయితే దాడి జరిగిందని చెప్పు, డిక్లరేషన్ ఇచ్చేయి. ఆ కుర్రాడి జీవితం ఎటుదో తెలిపోద్ది. సర్వనాశనం చేస్తున్నావు, ఒక దళిత యువకుడిని సర్వనాశనం చేస్తావు. నీ బాబాయ్ హత్యలో నిజమైన దోషులు నువ్వు కాకపోతే విచారణకు సహకరించు. బెయిల్ మీద బెయిల్ పక్షిగా ఉన్న నువ్వు నీ బెయిల్ని ఆధారంగా చేసుకొని ప్రభుత్వాన్ని నడిపి తప్పుడు కేసులో ఇరికిస్తూ ఉన్నావు. నీ కేసులు మాఫీ చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నావు. నువ్వు ఒక దోషివి. రాజమహేంద్రవరం వెంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో లాస్యప్రియ కూచిపూడి నృత్య నికేతన్ రాజమండ్రి వారు నిర్వహించు నేషనల్ డాన్స్ ఫెస్టివల్ అత్యంత వైభవంగా ముగిసింది. నాట్య విద్యార్థులచే కూచిపూడి భరతనాట్యం, ఆంధ్రనాట్యం, కథక్, పేరిణి, మణిపూరి, ఒడిస్సీ, జానపద నృత్యాంశములతో కళాకారులు నృత్య ప్రదర్శనలు చేసి 15 సంవత్సరంలోపు నాట్య విద్యార్థులకు నాట్యబాల పురస్కారం, 15 సంవత్సరాలు దాటిన విద్యార్థులకు యువనాట్య పురస్కారం, నాట్య గురువులకు నాట్యకళ బ్రహ్మ పురస్కారం, సేవా పురస్కారాలతో గురువులను, శిష్యులను, అతిథులను సత్కరించారు. కార్యక్రమం లాస్యప్రియ కూచిపూడి నృత్య నికేతన్ డైరెక్టర్ మేడిది నాగేశ్వరరావు పర్యవేక్షణలో జరిగింది. కూచిపూడి డాన్స్ మాస్టర్ గవర్నమెంట్ కాలేజ్ విజయశంకర్, మ్యాజిక్ గవర్నమెంట్ పాఠశాల గురువు డాక్టర్ పసుమర్తి శ్రీనివాస్ శర్మ, ఘంటసాల పవన్ కుమార్, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు విశిష్ట అతిథులుగా విచ్చేశారు. వీరిని సాల్వా బెమంటతో సన్మానించారు. కార్యక్రమంలో డైరెక్టర్ లాస్యప్రియ కూచిపూడి నృత్య నికేతన్ సెక్రటరీ మేడిది నాగేశ్వరరావు మాట్లాడుతూ నేషనల్ డాన్స్ ఫెస్టివల్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పలు ప్రాంతాల నుంచి విచ్చేసిన అతిథులను, గురువులను, శిష్యులకు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. 2 రోజుల నిమిత్తం ఏపీ, తెలంగాణ నుంచి నాట్య విద్యార్థులు 600 మంది వరకు నాట్య ప్రదర్శన చేయడం గమనార్హం. నాట్య గురువు మనకి గెస్ట్గా ఈరోజు వచ్చి ఉన్నారు. నెక్స్ట్ చిరంజీవి స్వామీజీ ఆశ్రమంలో ఆస్థాన నాట్యాచార్యుడైన ఘంటసాల పవన్ కుమార్ గారు వచ్చారు. ఏలూరు నుంచి పార్వతీ రామచంద్రన్ గారు. ఈరోజు మనకు ముఖ్య అతిథులుగా మన పంతం కొండలరావు గారు ఈరోజు ఇచ్చేసి మన విద్యార్థులందరూ కూడా జ్ఞాపికలు బహుకరించడం జరిగింది.
మన గురువులను సత్కరించడం కూడా జరిగింది. వారిని కూడా మేము సత్కరించుకుంటాం. మేము చాలా ఆనందంగా భావిస్తున్నాం. ఇదే రకంగా మన నాట్యకళను ముందు తరాల వారికి అందించడం కోసం మా యొక్క కృషి ఎల్లవేళలా చేస్తామని చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. నమస్తే. దేశంలో కులమతాలకు అతీతంగా సేవలు అందించడమే తమ సంస్థ లక్ష్యమని వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ సెక్రటరీ హెచ్ఎస్ నాగభూషణ చెప్పారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్లో ఆర్య వయస్సులు సభ్యులుగా ఉన్నప్పటికీ వాసవి మాత ఆశీస్సులతో అందరికీ సేవలు అందిస్తున్నామని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సెక్రటరీ హెచ్ఎస్ నాగభూషణ్ తెలిపారు. స్థానిక గౌతమఘాట్ బొమ్మన రామచంద్రరావు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్రస్ట్ హాల్లో ఆదివారం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ కేబినెట్ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన నాగభూషణం మాట్లాడుతూ బీ పాజిటివ్ బీ క్రియేటివ్ నినాదంతో ముందుకు వెళుతున్న తమ సంస్థ భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు. ప్రపంచంలోని అతిపెద్ద సామాజిక సేవా సంస్థగా ఉన్నామని, ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా ఉండగా ఆయన చేతుల మీదుగా జాతీయ అవార్డు అందుకున్నామని ఆయన తెలిపారు. ఫెలోషిప్ ప్రమోటివ్ సర్వీస్ నినాదంతో ఎక్కడ అవసరమైతే అక్కడ విస్తృత సేవలు అందిస్తున్నామని నాగభూషణం సోదాహరణంగా వివరించారు. డిస్ట్రిక్ట్ V215A డిస్ట్రిక్ట్ క్యాబినెట్ మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు. 60 ఏళ్లు దాటిన జంటలకు పాదపూజ చేయడం అభినందనీయమన్నారు. కేబినెట్ సెక్రటరీ జి సురేష్, ట్రెజరర్ కేశవరావు, నాగప్రసాద్, వైస్ గవర్నర్ ఎండూరి రాఘవకుమారి, ఈవెంట్ చైర్మన్ నిడమనూరు శ్రీనివాస ఫణి రాజేష్, కో చైర్మన్ గ్రంథి సుజాత, రీజన్ చైర్మన్లు చెక్క సురేష్ కుమార్, CHVNP చంద్రగుప్త, రాజా నాగరత్న కుమార్, చుండూరు సుధీర్ తదితరులు పాల్గొన్నారు. ఎందరో మహానుభావులు అందరికీ వందనములు పేరిట డిస్టిక్ పరిధిలోని 60 క్లబ్ల నుంచి 60 ఏళ్లు దాటిన ఒక్కొక్క జంటను ఎంపిక చేసి మొత్తం 60 జంటలకు పాదపూజ మహోత్సవం నిర్వహించారు. షష్ఠిపూర్తి మహోత్సవం మాదిరిగా ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం శుభపరిణామమని డిస్టిక్ గవర్నర్ కాళ్లకూరి KVP RS ప్రవీణ్ కుమార్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ దండలు మార్పించడం, పాదపూజ చేయడం, పట్టుబట్టలు పెట్టడం, తలంబ్రాలు పోయించడం, బంతాట ఆడించడం వంటి పెళ్లి తంతులు నిర్వహింపజేయడం అభినందనీయమని అన్నారు. బోడా వీర్రాజు, వెత్స సురేఖ మాస్టర్ ఆఫ్ సెరమనీస్గా వ్యవహరించారు. గెలవడానికే పుట్టినారు అని ఒక బాండ్ టు విన్ అనే ఒక తత్పరాన్ని తీసుకొచ్చిన వాసవి ఇంటర్నేషనల్ KCTM రవిచంద్రన్ గారు ఈ సంవత్సరము ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గా మనందరినీ కూడా ఎక్సలెంట్ గా నడిపిస్తున్నారు. సో వారికి కూడా మొదలైవాడు. సో వారికి కూడా ముఖ్యంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. సో ఈ అలాగే ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అయిన వారు ఎలుగుల రామకృష్ణ గారు, అదే రకంగా కో చైర్మన్ గా గ్రంథి సుజాత గారు ఎంతో అద్భుతంగా ఈవేళ ఈ ప్రోగ్రామ్ ని నిర్వహించడం జరుగుతుందండి. దీనికి కేబినెట్ సెక్రటరీ, కేబినెట్ ట్రెజరర్ గారు, మా వైస్ గవర్నర్ గారు అయినటువంటి ఎండూరు రాఘవకుమారి గారు, అదే రకంగా మా ఆర్సీలు నలుగురు, ప్రతి ఒక్కరూ కూడా వారి భుజస్కంధాలపై వేసుకుని మంచి వినూత్నంగా ఈ కార్యక్రమం చేయడం అనేది జరుగుతుంది. ఈ 60 మంది పాదపూజ గ్రహీతలకు కూడా సరదాగా ప్రతి ఒక్కరిని కూడా వారిని స్థానాల్లో కూర్చోబెట్టి వారికిద్దరికి దండలు మార్పించి పట్టు వస్త్రాలు ఇచ్చి వారికి సరదా పైన క్యాప్లు అయ్యి పెట్టి ప్రపంచం గర్వించదగ్గ క్రీడాకారులుగా ఎదగాలని కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లాలో 67వ జాతీయ స్థాయి బాలుర లాన్ టెన్నిస్ పోటీలు జిల్లా క్రీడా సాధికార సంస్థలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలు జనవరి 20 నుంచి 24వ తేదీ వరకు జరుగుతాయి. ఈ పోటీలను ప్రారంభించిన కాకినాడ జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ దేశం గర్వించదగ్గ క్రీడాకారులుగా ఎదగాలన్నారు.
క్రీడలు మానసిక శారీరక ఉల్లాసానికి ఉత్సాహానికి ఆరోగ్యానికి ముఖ్య కారణం అని తెలిపారు. జాతీయ స్థాయిలో పాల్గొంటున్న ప్రతి క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. ఈ సంవత్సరంలో ఇది సెకండ్ ఈవెంట్ అని, ఇది చాలా బిగ్ ఈవెంట్ అని కలెక్టర్ అన్నారు. ఇందులో పాల్గొనే క్రీడాకారులు, వారికి సహకరించే కోచ్లు నిబంధనలు పాటిస్తూ పోటీలు సజావుగా జరిగే విధంగా చూడాలన్నారు. క్రీడా స్ఫూర్తితో క్రీడాకారులు క్రీడల్లో పాల్గొనాలని కలెక్టర్ అన్నారు. క్రీడాకారులకు గ్రౌండ్లో అన్ని వసతులు కల్పించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. విశిష్ట అతిథిగా విచ్చేసిన శాసనమండలి సభ్యులు కర్రి పద్మశ్రీ మాట్లాడుతూ మనిషిలో క్రీడాస్ఫూర్తిని, ఆత్మవిశ్వాసాన్ని క్రీడలు నింపుతాయని అన్నారు. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఆత్మస్థైర్యంతో ఎదుర్కోవడానికి క్రీడలు సహకరిస్తాయని తెలిపారు. కుడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలన్నారు. ఆడుదాం ఆంధ్ర అనే క్రీడల ద్వారా విద్యార్థులలో నైపుణ్యం వెలికి తీయవచ్చునని తెలిపారు. అడిషనల్ ఎస్పీ బి సత్యనారాయణ మాట్లాడుతూ క్రీడా స్ఫూర్తిని పాటించాలన్నారు. పాఠశాల గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్ర చైర్మన్ జి భానుమూర్తిరాజు మాట్లాడుతూ జాతీయ సమైక్యతకు క్రీడలు సహకరిస్తాయని అన్నారు. ప్రాంతీయ సంయుక్త సంచాలకులు మరియు జిల్లా విద్యాశాఖాధికారిని జి నాగమణి మాట్లాడుతూ 24 రాష్ట్రాల నుంచి 109 మంది క్రీడాకారులు, 46 మంది కోచ్ మేనేజర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణకు 100 మంది స్థానిక అధికారులు సహకరిస్తున్నారని తెలిపారు. వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసిన క్రీడాకారులు వరుసగా నిలబడి తమను తాము కాకినాడ జిల్లా కలెక్టర్కు పరిచయం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో కర్రి బామారెడ్డి, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బీవీవీఎస్వి ప్రసాద్, జిల్లా క్రీడల అధికారి శ్రీనివాస్ కుమార్, ఉప విద్యాశాఖాధికారులు ఆర్జే డేనియల్ రాజు, డి సుభద్ర, డిఎస్డిఓ బి శ్రీనివాస్ కుమార్, అరబిందో ఫార్మా ఫౌండేషన్ ప్రతినిధులు, మండల విద్యాశాఖ అధికారులు విపిజి వాణికుమారి, సిహెచ్ రవి, ఎల్ గణేష్ బాబు, యేసుదాసు, శివప్రసాద్, ఆర్వి ప్రసాద్, పి పుల్లయ్య, ప్రధానోపాధ్యాయులు టీవీఎస్ రంగారావు, వ్యాయామోపాధ్యాయులు వి రవిరాజు, వై బంగారురాజు, కె శ్రీనివాస్, కె నాగలింగేశ్వరరావు, పట్టాభిరామం పాల్గొన్నారు. తదుపరి జాతీయ పతాకాన్ని ఎగురవేసి స్కూల్ గేమ్స్ పతాకాన్ని, ఏపీ స్టేట్ స్కూల్ గేమ్స్ పతాకాన్ని కూడా జిల్లా కలెక్టర్ ఎగురవేశారు. తదుపరి క్రీడా పోటీలను ప్రారంభిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించారు. ఇది సెకండ్ నేషనల్ లెవెల్ స్పోర్ట్ ఇక్కడికి రావడం లాస్ట్ 1 year లో. హాకీ ఛాంపియన్షిప్ కూడా ఇక్కడే జరుపుకోవడం మన ప్రివిలేజ్ అది. సో అన్ని స్టేట్స్ చాలా యాక్టివ్ గా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. వాళ్ళకి అన్ని సదుపాయాలు, స్టే అరేంజ్మెంట్స్, అకామిడేషన్, ట్రావెల్, లాజిస్టిక్స్ అన్ని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసి అన్ని ఏర్పాటు చక్కగా చేశారు. సో స్పోర్ట్స్ సంబంధించి కూడా అన్ని టీమ్స్ కి అన్ని ఏర్పాట్లు డిఎస్డిఓ ద్వారా అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జీవకారుణ్య సంఘంలోని వృద్ధులు, రోగులు, విద్యార్థులకు బలవర్ధకమైన, ఆరోగ్యకరమైన భోజనం, అల్పాహారం అందించడానికి చర్యలు తీసుకున్నామని శ్రీ గౌతమి జీవకారుణ్య సంఘం చైర్మన్ బర్రే కొండబాబు చెప్పారు. గౌతమి జీవకారుణ్య సంఘం చైర్మన్ బర్రే కొండబాబు సంఘం డైరెక్టర్లు, అధికారులు, వైద్యులతో కలిసి వృద్ధులను పరామర్శించారు. సదుపాయాలు ఎలా ఉన్నాయి, భోజనం, టిఫిన్ బాగుంటుందా, వేళకు అన్నీ అందుతున్నాయా అని ఆరా తీశారు. మీరు వచ్చాక అన్నీ బాగుంటున్నాయని వృద్ధులు సంతోషంగా చెప్పారు. చూపు సరిగా కనిపించని ఒక వృద్ధురాలు తను పడుకునే చోటికే భోజనం తెచ్చివ్వాలని కోరగా వెంటనే చైర్మన్ కొండబాబు అందుకు తగిన ఏర్పాట్లు చేయించారు. కాలు విరగడంతో జీవకారుణ్య సంఘంలో చేర్చుకున్న బ్రహ్మం అనే వృద్ధుడిని పరామర్శించి 3వసారి కాలికి కట్టు మార్పించినట్లు చెప్పారు. అనంతరం వంటశాలను సందర్శించి అక్కడ వండుతున్న భోజన పదార్థాలను పరిశీలించి వంటవారికి తగు సూచనలు చేశారు. అనంతరం కొండబాబు మాట్లాడుతూ తమ పాలక మండలి బాధ్యతలు చేపట్టిన తర్వాత జీవకారుణ్య సంఘంలోని వృద్ధులకు, రోగులు, అనాథ విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా భోజనం, అల్పాహారంలో పూర్తిగా మార్పులు తీసుకువచ్చామని, నాణ్యమైన సన్నబియ్యంతో ఆహారం అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో డైరెక్టర్లు నాగులపల్లి బివి లక్ష్మణరావు, పిల్లి నాగేంద్ర ప్రసాద్, డాక్టర్ ఎన్ అశోక్, దత్తాత్రేయ, విజయకుమార్, రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. మేము ఉన్నది కూడా ఆ వృద్ధుల కోసం, ఏదైతే అనాథ పిల్లల కోసం, ఏదైతే కుష్ఠరోగులు ఉన్నారో వాళ్ళ కోసం, మేము ఎవరు ఉన్నా కానీ వాళ్ళ సౌకర్యార్థం కోసమే మరి కారుణ్యానంద స్వామీజీ గారు పెట్టారు కనుక మరి ఆయన ఆశయాల సిద్ధాంతాలు కొనసాగించుకుంటూ రావడం జరుగుతుంది. అదే ఉద్దేశంతో మా రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు కానీ మరి మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ మమ్మల్ని అందరిని పాలకవర్గాన్ని నియమించడానికి ఒక మంచి పేరు తీసుకొచ్చే విధంగానే మేము అన్ని రకాలుగానే అడుగులు వేస్తున్నాం, స్టెప్పులు తీసుకున్నాం. ఏ రకంగా తొట్టుపాటు కాకుండా మేము చూస్తున్నామని చెప్పేసి. రహదారి భద్రత నియమాలపై అవగాహన పెంపొందించుకోవాలని కాకినాడ జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా పిలుపునిచ్చారు.
వాహనదారులు ప్రమాదాల బారిన పడకుండా విధిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడంతో పాటు అధిక లోడు లేకుండా ప్రయాణాలు సాగించేలా రహదారి భద్రతా నియమాలపై అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా అన్నారు. 35వ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా కాకినాడ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్, ట్రాఫిక్, రోడ్డు భవనాల, ట్రాన్స్పోర్ట్, ఆర్టీసీ, ప్రజారోగ్యం తదితర శాఖల అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఈ నెల 20 నుంచి ఫిబ్రవరి 19 వరకు రహదారి భద్రతపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పిస్తూ వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. ద్విచక్ర వాహనదారులు తలకు హెల్మెట్ ధరించకపోవడం జిల్లాలో తరచుగా ప్రమాదాలకు గురవుతున్నారన్నారు. ఈ ప్రమాదాలను నివారించేందుకు ద్విచక్ర వాహనం నడిపే వ్యక్తితో పాటు వెనుక కూర్చున్న వ్యక్తి కూడా తప్పనిసరిగా తలకు హెల్మెట్ ధరించేటట్లుగా వాహనదారులకు అవగాహన కల్పించమని కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా కారులో ప్రయాణించేవారు తప్పనిసరిగా సీటు బెల్ట్ ధరించాలన్నారు. ప్రధానంగా స్కూల్ పిల్లలను తీసుకుని వెళ్లే చాలా ఆటోలు ఓవర్లోడ్తో నడుపుతున్నారని, అటువంటి ఆటోలపై సరైన పర్యవేక్షణ చేసి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. నెల రోజుల పాటు జరిగే రహదారి భద్రతా మాసోత్సవాలు విజయవంతంగా నిర్వహించేందుకు పోలీస్, ట్రాఫిక్, రోడ్డు భవనాల, ట్రాన్స్పోర్ట్, ఆర్టీసీ, ప్రజారోగ్యం తదితర శాఖల అధికారుల ప్రణాళికాబద్ధంగా సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ అధికారులకు స్పష్టం చేశారు. జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్ సతీష్ కుమార్ మాట్లాడుతూ మద్యం సేవించి వాహనం నడిపే డ్రైవర్లపై జిల్లా రవాణా శాఖ అధికారుల సహకారంతో జిల్లా పోలీసు శాఖ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వాహనదారులపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గించే విధంగా రహదారి భద్రతపై విస్తృత అవగాహన కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. రోడ్డు ప్రమాదాలపై యువతకు అవగాహన కల్పిస్తూ రహదారి భద్రత నియమ నిబంధనలు సక్రమంగా పాటించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు జిల్లా ఉప రవాణా కమిషనర్ ఏ మోహన్ తెలిపారు. అనంతరం రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా రూపొందించిన వివిధ కరపత్రాలను, పోస్టర్లను కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సమావేశంలో రోడ్డు భవనాల శాఖ ఎస్ఈ హరిప్రసాద్, జిల్లా ప్రధాన రవాణా అధికారి ఎం శ్రీనివాసరావు, డిఎం ఎంవీఎం మనోహర్, డిటిఆర్బి ఇన్స్పెక్టర్ పి రామచంద్రరావు, ఆర్డీఓ పివి సాయి ప్రసాద్, మోటారు వాహన తనిఖీ అధికారులు బివి మురళీకృష్ణ, ఎం హరినాథ్ రెడ్డి, ఎన్డి దుర్గా విఠల్, బిఎల్ కిరణ్, ఆర్ షణ్ముఖ శ్రీనివాస్, ఎం కళాజ్యోతి, ట్రాఫిక్ పోలీస్ అధికారులు తదితరులు హాజరయ్యారు. రాజమహేంద్రవరం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రాజమహేంద్రవరం లయన్స్ క్లబ్ 61వ చార్టర్ నైట్ అతి వైభవంగా శ్రీకన్య ఉత్సవ్ ఫంక్షన్ హాల్లో జరిగింది. డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ గ్రంథి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రారంభమైంది. రాజమండ్రి ఆర్టీసీ బస్టాండ్లో క్లీన్ అండ్ గ్రీన్కి అవసరమైన ₹150,000 విలువైన ఫ్లోర్ స్క్రబ్బర్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఏవీఎస్ సత్యనారాయణ, కొల్లూరి గోపాలకృష్ణ, రాజమండ్రి ఏపీఎస్ఆర్టీసీ డివిజనల్ మేనేజర్, బస్సు డిపో మేనేజర్లకు అందజేశారు. రామకృష్ణ మిషన్లో వైద్య సేవలు అందించే నిమిత్తం ₹19,000 విలువగల మైక్రోస్కోప్, ₹11,000 విలువగల హాట్ ఎయిర్ ఓవెన్ కటికి కుమారస్వామి, విఆర్ గుప్తా సహకారంతో అందించారు. డిఏ సుజాత పుష్కరాల రేవులో 300 మందికి అన్నదానం చేశారు. సత్యనారాయణ బాబుచే లయన్స్ ఇంటర్నేషనల్కు $100 విరాళం, పేద విద్యార్థికి స్కాలర్షిప్లు, గవర్నమెంట్ హాస్పిటల్ టీబీ వార్డుకి చైర్లు, టేబుల్, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకి చైతన్య భోజనం ప్లేట్లు గవర్నర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురిని ఘనంగా ప్రముఖ ఆడిటర్ లయన్ కేబీ రామారావు సత్కరించారు. ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ గ్రంథి వెంకటేశ్వరరావు క్లబ్ చరిత్రను వివరించారు. వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఈవీవి ఈశ్వరకుమార్ 9 మంది నూతన సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. 2వ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వజ్రపు కోటేశ్వరరావు క్లబ్ చేసే వివిధ కార్యక్రమాలను తెలియజేశారు. గ్రంథి లక్ష్మీ వసంతకుమారి, నేరెళ్ల జయశ్రీలు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ఈ సంవత్సరం కూడా హాట్ ఎయిర్ ఓవెన్ తర్వాత మైక్రోస్కోప్ ఇచ్చారు. వాళ్ళకి అందరికీ మన రామకృష్ణ మిషన్ తరపు నుంచి చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు అర్పిస్తున్నాను. అలాగే లయనిజం గురించి చెప్పాలంటే ఈ సేవా కార్యక్రమాలు గ్లోబల్ కాజెస్ అని ఉంటాయండి. అవి ఫీడ్ ది హంగరు, ఎన్విరాన్మెంటు,
చైల్డ్హుడ్ క్యాన్సరు, అలాగే ప్రతి ట్రీ ప్లాంటేషను, అలాగే విజన్ అండ్ షుగరు, డయాబెటీసు, అలాగే 8 గ్లోబల్ కాజెస్ ఉంటాయి. ఆ గ్లోబల్ కాజెస్ అన్నీ కూడా సర్వీసు చేస్తూ అప్లోడ్ చేస్తూ మా జిల్లా మంచి సర్వీసులో ముందంజలో ఉంది. ఈ సర్వీస్ చూసి లయనిజంలో జాయిన్ అవ్వడానికి వారంతా వాలంటరీగా కూడా వస్తూ ఉన్నారు. అందరికీ కూడా నా శుభాభినందన తెలియజేస్తూ ఎంతో సంతోషంగా ఈ కార్యక్రమం జరగడం, గవర్నర్ గారు ఎంతో సంతృప్తితో తన సంతోషాన్ని ఆనందాన్ని చెప్పి మాకు ఈరోజు ఈ స్పెషల్ పిన్ని మాకు ప్రజెంట్ చేయడం మా క్లబ్కి ఎంతో గర్వకారణంగా భావిస్తూ, గత 4 రోజుల క్రితం లయన్స్ ఇంటర్నేషనల్ నుంచి మా క్లబ్కి బెస్ట్ ఎక్సలెన్స్ అవార్డు ఒకటి అనౌన్స్ చేయడం జరిగింది. దానికి కూడా ఎంతో సంతోషిస్తున్నాం. అయోధ్య రామాలయ ప్రాణప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా ప్రత్యేక వార్తా కథనాన్ని ఇప్పుడు సిసిసి ఛానల్లో ప్రసారమవుతుంది, వీక్షించండి. అంతా రామమయం. ఆదర్శ పురుషుడు, పితృవాక్య పరిపాలకుడు, ధర్మానికి ప్రతీక శ్రీరామచంద్రుడు. త్రేతాయుగంలో శ్రీ మహావిష్ణువే లోక కళ్యాణం కోసం రాముడిగా అవతరించి దుష్ట శిక్షణ చేశాడని రామాయణం బోధిస్తుంది. రాముడితో పాటు సీత, లక్ష్మణుడు, హనుమంతుడు కూడా కొన్ని ధర్మాలకు ప్రతీకలుగా నిలిచారు. శ్రీరాముడు అయోధ్య నగరంలోనే జన్మించినట్లు చరిత్ర చెబుతోంది. రామమందిరం, బాబ్రీ మసీదు వివాదం నేపథ్యంలో రాముడు జన్మించిన అయోధ్యలో భవ్యరామ మందిరం నిర్మించాలని హిందువుల చిరకాల వాంఛ. ఇది జనవరి 22వ తేదీన నెరవేరబోతోంది. ఆ రోజున అయోధ్యలోని రామమందిరంలో శ్రీ సీతారాముల విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ నుంచి దేశంలోని సామాన్య భక్తుడి వరకు రామజపం చేస్తున్నారు. ప్రధాని విగ్రహాల ప్రాణప్రతిష్ఠ జరిగే వరకు ఉపవాస దీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు. భవ్యరామ మందిర ప్రారంభోత్సవాన్ని కళ్లారా తిలకించేందుకు ప్రపంచవ్యాప్తంగా రామభక్తులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ రోజున రామ్లల్లాకి 56 రకాల ప్రసాదాలను అందించనున్నారు. లక్నోలోని ఫేమస్ దుకాణమైన మధురిమా నుంచి ఈ 56 రకాల ప్రసాదాలను రాముడికి సమర్పించనున్నారు. ఇందులో రసగుల్లా, లడ్డూ, బర్ఫీ తదితర రకాల మిఠాయిలు ఉన్నాయి. గుజరాత్లోని కళాకారులు రామభక్తుల కోసం ఈ లడ్డూల ప్రసాదాన్ని తయారు చేస్తున్నారు. వీటిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మోహన్ భగవత్, యోగి ఆదిత్యనాథ్, పూజారి సత్యేంద్రదాస్ రామ్లాలాకు లడ్డూలను అందించనున్నారు. మరోవైపు ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని పట్టణాలకు రాముని అక్షంతలు కూడా చేరుతున్నాయి. ఇలాంటి మహత్తర కార్యాన్ని ప్రత్యక్షంగా చూడాలని ప్రతి ఒక్క భక్తుడు కోరుకుంటాడు. అయితే కేవలం అయోధ్య ఆహ్వాన పత్రికలు అందినవారు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉంటుంది. ఎందుకంటే శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ఆహ్వాన పత్రికలు అందినవారు మాత్రమే హాజరు కావాలని ముందుగానే సూచించింది. ప్రపంచవ్యాప్తంగా 56 దేశాల్లోని భక్తులకు ఆహ్వానాలు అందించారు. ఈ ఆహ్వాన పత్రికలు ఇప్పటికే చాలామంది ప్రముఖులకు, సినీతారలకు, హిందువులకు అందాయి. తెలుగు రాష్ట్రాల్లో మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్, ప్రభాస్ ఆహ్వానాలు అందుకున్నారు. అయోధ్య ఆహ్వాన పత్రిక తొలిసారిగా మహమ్మద్ హబీబ్ అనే ముస్లిం వ్యక్తికి కూడా అందింది. కానీ ఆయన మాత్రం ఈ మహత్తర కార్యానికి హాజరు కాలేనని, మరుసటి రోజు అయోధ్య శ్రీరాముని దర్శనం చేసుకుంటానని చెప్పారు. హబీబ్ 1992లో కరసేవకుడిగా పాల్గొనడం విశేషం. రామమందిర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని అయోధ్యకు 1000 ప్రత్యేక రైళ్లు నడుపుతుండడం విశేషం. ఇది వివాదం. మొఘలు వంశానికి ఆద్యుడైన బాబర్ ఇదే స్థలంలో బాబ్రీ మసీదును నిర్మించాడు. దీన్ని ఆయన అంతకుముందే ఉన్న రామాలయాన్ని కూల్చివేసి కట్టారని కొందరి వాదన. రామజన్మభూమిలో మందిర నిర్మాణానికి బీజేపీ అగ్రనేతలు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి దేశవ్యాప్తంగా యాత్రలు కూడా చేశారు. 1992వ సంవత్సరంలో అయోధ్యలో శిలాన్యాస్ కోసం రామభక్తులు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, బీజేపీ కార్యకర్తలు దేశం నలుమూలల నుండి తరలివచ్చారు. ఈ సందర్భంగా మసీదు గుమ్మటాన్ని కూల్చివేశారు. అప్పుడు భారత ప్రధానిగా ఉన్న పివి నరసింహారావుకు ఇది రాజకీయ జీవితం మీద ఒక మచ్చలా మిగిలిపోయింది. 2005 జూలై 5న 5గురు ముస్లిం తీవ్రవాదులు అయోధ్యలో ఉన్న తాత్కాలిక
రామలీల ఆలయ ప్రవేశం వద్ద దాడి చేశారు. తరువాత మొత్తం 5 తీవ్రవాదుల్ని భద్రతా దళాలు తుపాకీతో కాల్చి చంపాయి. బాంబు పేలుళ్లో ఒక పౌరుడు చనిపోయాడు. మరోవైపు పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా బాబ్రీ మసీదు ప్రదేశంలో ఒక ఆలయాన్ని తొలగించి దాని శిథిలాలపై మసీదు నిర్మించడం జరిగిందా అనే దానిపై ఒక త్రవ్వకాన్ని నిర్వహించింది. ఈ తవ్వకాల్లో వస్తువులు హనుమంతుని 12 అడుగుల 3.7 మీసాహా విగ్రహంతో ప్రారంభ చారిత్రక కాలానికి చెందిన నాణేలు, ఇతర చారిత్రక వస్తువులు లభ్యమయ్యాయి. బాబర్ ఆధ్వర్యంలో బాబ్రీ మసీదు నిర్మాణం పురాతన ఆలయాన్ని కూల్చివేయడం లేదా సవరించడం ద్వారా జరిగిందని పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా నిర్ధారించింది. హిందువులు మాత్రమే కాకుండా బౌద్ధ, జైన ప్రతినిధులు తవ్విన ప్రదేశంలో వారి దేవాలయాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. ఘనమైన చరిత్ర. అయోధ్యను సాకేతపురమని కూడా అంటారు. అయోధ్య భారతదేశంలోని అతి పురాతన నగరాలలో ఒకటి. విష్ణువు శ్రీరాముడిగా అవతరించిన ప్రదేశం అయోధ్య. రామాయణ మహాకావ్య ఆవిష్కరణకు మూలం అయోధ్య. అయోధ్య శ్రీరాముని చరిత్రలో చాలా ప్రాముఖ్యమున్న నగరం. రామాయణాన్ని అనుసరించి 9000 సంవత్సరాలకు పూర్వం వేదాలలో ఆదిపురుషుడిగా హిందువులకు ధర్మశాస్త్రం అందించినట్టుగా పేర్కొన్న మనువు ఈ నగరాన్ని స్థాపించాడు. మరికొన్ని ఆధారాలను బట్టి ఈ నగరం సూర్యవంశ రాజైన ఆయుధ్ ద్వారా నిర్మితమైందని తెలుస్తోంది. సూర్యవంశ చక్రవర్తులు పాలించిన కోసల దేశానికి అయోధ్య రాజధాని నగరం. అయోధ్యను రాజధానిగా చేసుకుని శ్రీరామచంద్రుడు పాలించాడు. స్కంద, ఇతర పురాణాలు భారతదేశంలోని 7 మోక్ష పురాణాలలో అయోధ్యను ఒకటిగా పేర్కొన్నాయి. హిందూ పవిత్ర గ్రంథాలలో పురాణాలు ముఖ్యమైనవి. ప్రస్తుతం ప్రతి హిందువు తప్పక చూడాలని కోరుకునే చారిత్రాత్మకమైన పవిత్రాలయం ఉన్న పుణ్యక్షేత్రాలలో అయోధ్య ఒకటి. అథర్వణ వేదం అయోధ్య దేవనిర్మితమని, అది స్వర్గ సమానమని పేర్కొన్నది. అయోధ్యను మొదటిసారిగా సూర్యవంశరాజైన వైవసత్వ మనువు కుమారుడైన ఇక్ష్వాకు నిర్మించి పాలించాడని పురాణ కథనాలు వివరిస్తున్నాయి. ఈ వంశపువాడైన పృథువు వలన భూమికి పృథ్వీ అనే పేరు వచ్చింది. తరువాత రాజు మాందత. సూర్యవంశంలోని 31వ రాజు హరిశ్చంద్రుడు. హరిశ్చంద్రుడు సత్యవాక్ పరిపాలనకు ప్రసిద్ధి. తన సత్యవాక్ పరిపాలనతో సూర్యవంశానికే ఘనకీర్తి చేకూర్చాడు. ఆయన వంశస్థుడైన సగరుడు అశ్వమేధయాగం చేయ సంకల్పించినప్పుడు కలిగిన విఘ్నాలను తొలగించడానికి ఆయన మునిమనుముడైన భగీరథుడు గంగానదిని విశేష ప్రయత్నం చేసి భూమికి తీసుకువచ్చాడు. తర్వాత వచ్చిన రఘు మహారాజు చేసిన రాజ్య విస్తరణతో గొప్ప పేరు గడించి సూర్యవంశానికి మారుపేరుగా నిలిచాడు. రఘు మహారాజు తరువాత సూర్యవంశం రఘువంశంగా కూడా ఘనత వహించింది. రఘు మహారాజు మనుమడు దశరథుడు. దశరథుడి కుమారుడే శ్రీరామచంద్రుడు. పలు మతాలు ఈ నగరానికి పవిత్ర నగర ప్రాముఖ్యత ఇచ్చాయి. అలాగే నగరం పైన ఆధిక్యత కూడా హిందూ మతం, బౌద్ధ మతం, జైన మతం, ఇస్లాం మతాల మధ్య మారుతూ వచ్చింది. ఉదాహరణకు జైన మత గురువులైన పంచతీర్థంకరులు ఇక్కడ జన్మించారు. వారు మొదటి తీర్థంకరులైన ఆదినాథ్, 2వ తీర్థంకరులైన అజిత్నాథ్, 4వ తీర్థంకర్ అభినందనాథ్, 5వ తీర్థంకర్ సుమతీనాథ్, 14వ తీర్థంకర్ అనంతనాథ్. నవాబ్ అవధ్ చేత నిర్మించబడిన హనుమాన్ గర్హి ఆలయం గంగా యమున సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. జైనుల తదనంతరం షికారాజీ తరువాత అయోధ్య మరో మతానికి పవిత్ర నగరంగా మారింది. ఒకే మతపు ఆధిక్యతలో ఈ నగరం స్థిరంగా ఉండకుండా మార్పులకు లోనవుతూనే వచ్చింది. వాల్మీకి విరచితమైన రామాయణ మహాకావ్యం మొదటి అధ్యాయాలలో అయోధ్యను మహోన్నతంగా వర్ణించాడు. అంతేకాక కోసల సామ్రాజ్య వైభవం, రాజ్యంలోని ప్రజలు అనుసరిస్తున్న ధర్మం, వారి సంపద, ప్రజల విశ్వసనీయత గురించిన గొప్ప వర్ణన ఉంది. తులసీదాసు తిరిగి రచించిన రామచరిత మానస్లో అయోధ్య వైభవం వర్ణించాడు. తమిళ కవి కంబర్ తాను వ్రాసిన కంబ రామాయణంలో కూడా అయోధ్య గురించి అత్యున్నతంగా వర్ణించాడు. తమిళ వైష్ణవ భక్తులైన ఆళ్వారులు తమ రచనలలో అయోధ్యను అద్భుతంగా వర్ణించారు. జడభరత, బాహుబలి, సుందరి, పాడలిప్త సురీశ్వరి, హరిశ్చంద్ర, అచల భరత మొదలైన వారు అయోధ్యలో జన్మించినవారే. జైన్ మతస్థులకు ప్రాముఖ్యమైన నగరం అయోధ్య. 2000 సంవత్సరాలకు ముందే ప్రముఖ తీర్థంకరులకు అయోధ్య జన్మస్థలం. జైన ఆగమాలలో అయోధ్యకు మహావీరుడు విజయం చేసినట్లు వర్ణించడం జరిగింది. అయోధ్య బౌద్ధమత వారసత్వం కలిగిన నగరం.
ఇక్కడ మౌర్య చక్రవర్తుల కాలంలో నిర్మించబడిన పలు బౌద్ధ ఆలయాలు, స్మారక నిహ్నా, శిక్షణా కేంద్రాలు ఉన్నాయి. గుప్తుల కాలంలో అయోధ్య వాణిజ్యంలో శిఖరాగ్రం చేరుకుంది. చరిత్రకారులు దీనిని సాకేతపురంగా పేర్కొన్నారు. బుద్ధుడు ఈ నగరానికి 1 కంటే ఎక్కువసార్లు వచ్చినట్లు భావిస్తున్నారు. కానీ దీనికి వ్రాతపూర్వక ఆధారాలు మాత్రం లేవు. ఫాహియాన్ అనే చైనా సన్యాసి బౌద్ధమత మఠాలు ఉన్నట్లు పేర్కొన్నాడు. స్వామి నారాయణ మార్గ స్థాపకుడైన స్వామినారాయణుడు ఇక్కడ జన్మించాడని, 7 సంవత్సరాల అనంతరం నీల్కాంత్గా భారతదేశ సంచారానికి వెళ్లాడని విశ్వసిస్తారు. పేరు వెనుక చరిత్ర పురాణాలలో మహారాజైన ఆయుధ్ను శ్రీరాముని పూర్వీకునుగా పేర్కొన్నారు. అతడి పేరు సంస్కృత పదమైన యుద్ధ్ నుండి వచ్చింది. ఆయుధ్ అపరాజితుడు కనుక ఈ నగరానికి అయోధ్య అన్న పేరు వచ్చింది. అయోధ్య అంటే జయించ సఖ్యం కానిది అని అర్థం. గౌతమ బుద్ధుని కాలంలో ఈ నగరం పాళీ భాషలో అయోజిహగా పేర్కొన్నారు. అది కూడా సంస్కృతంలో అయోధ్య అనే అర్థాన్ని ఇస్తుంది. పురాణాలలో గంగానది గురించి వివరించినప్పుడు అయోధ్య ప్రస్తావన ఉంది. సామాన్య శకం మొదటి శతాబ్దాలలో ఈ నగరాన్ని సాంకేతపురంగా పేర్కొన్నారు. సామాన్య శకం 127 సాంకేతపురాన్ని కుషన్ చక్రవర్తి చేత జయించబడింది. కుషన్ చక్రవర్తి తూర్పు ప్రాంతానికి అయోధ్యను కేంద్రంగా చేసి పాలించాడు. 5వ శతాబ్దంలో ఈ నగరం ఫాక్సియన్ అన్న పేరుతో పిలువబడింది. చైనా సన్యాసి యువాన్ సాంగ్ తన భారతదేశ యాత్రలో ఈ నగరాన్ని అయోధ్యగా పేర్కొన్నాడు. కానీ ఈ పేరు మార్పు ఎప్పుడు జరిగిందన్న విషయంలో స్పష్టత లేదు. మొఘల్ పాలనా కాలంలో ఇది గవర్నర్ ఆయుధ్ స్థానంగా ఉండేది. బ్రిటిష్ పాలనా సమయంలో ఈ నగరాన్ని అయోధ్య, అజోదియాగా పేర్కొన్నారు. అలాగే అయోధ్య బ్రిటిష్ వారి కేంద్రపాలిత ప్రాంతాలైన ఆగ్రా, ఆయుధ్ ప్రాంతాలలో ఒక భాగంగా ఉండేది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఘనంగా ప్రారంభమైన 67వ జాతీయ స్థాయి బాలుర ల్యాండ్ టెన్నిస్ టోర్నమెంట్. ప్రపంచం గర్వించదగ్గ క్రీడాకారులుగా ఎదగాలి. కాకినాడ జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా. ఘనంగా ముగిసిన లాస్యప్రియ కూచిపూడి నృత్య నికేతన్ నేషనల్ డాన్స్ ఫెస్టివల్. విశేషంగా అలరించిన నృత్య ప్రదర్శనలు. వైసీపీ ప్రభుత్వ పాలనలో అన్ని అరాచకాలే అని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆగ్రహం. అంతా రామమయం, జగమంతా రామమయం. అయోధ్య రామాలయ ప్రాణప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా సిసిసి ఛానల్లో ప్రత్యేక కథనం. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.